నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. మనం గత 3 రోజుల నుంచి చూస్తున్నాము. సోషల్ మీడియా కావచ్చు, లేదా మీడియాలో కావచ్చు, అదేవిధంగా ముంబై మీడియా సర్క్యులేషన్లో కూడా పెద్ద ఎత్తున వైరల్ అయిన సంగతి మనకు తెలిసింది. సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేసిన ఒక వ్యక్తి, అతను ఇప్పటి వరకు కూడా దొరకలేదని పెద్ద ఎత్తున ఆ పోలీసుల మీద కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి మనకు కనబడుతూనే ఉంది. కానీ నిన్న నటి మాత్రం అయితే పోలీసులు అయితే ఆ వ్యక్తిని అయితే పట్టుకొని ముంబైకి అయితే తరలించడం జరిగింది. అతని పేరే మహమ్మద్ షరీఫ్. ఇతను వచ్చేసరికి బంగ్లాదేశ్లోని ఏదో ఒక ఊరికి సంబంధించిన వ్యక్తి. ఇతను వచ్చేసరికి బంగ్లాదేశానికి చెందిన వ్యక్తి. ఇతను అక్రమంగా భారతదేశంలోకి చొరబడి గత కొన్ని రోజుల నుంచి ముంబైలో నివాసం ఉంటూ 4 నెలల నుంచి సైఫ్ అలీ ఖాన్ ఇంటి చుట్టూ తిరుగుతూ అతనింటిపైన రెక్కియేసి ఎట్టకేలకు అతని మీద దాడి చేసి దొంగతనం చేసి నగలు కానీ డబ్బు కానీ ఎత్తుకెళ్లే విధంగా ఇతనైతే ప్లాన్ చేయడం జరిగిందని అక్కడున్న పోలీసులు అయితే ఆరోపించడం జరిగింది. అదేవిధంగా అక్కడున్న పోలీసులు కూడా నిర్ధారించడం కూడా జరిగింది. కానీ మనం చూసుకోవచ్చు, గత 2 రోజుల నుంచి వివిధ రకాలమైన గాసిప్స్ మనం చూస్తూనే ఉన్నాం. లైక్ ఎట్లా అంటే సైఫ్ అలీ ఖాన్ అదేవిధంగా ఆ కేర్ టేకర్ ఇద్దరు కలిసి వాళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నారు, డ్రైవర్ వచ్చేసి కత్తితో పొడిచేసి వెళ్ళిపోయాడని అదొక గాసిప్స్ మనం విన్నాము. అదేవిధంగా కేర్ టేకరు అదేవిధంగా మళ్ళీ సైఫ్ అలీ ఖాన్ ఇద్దరు లవర్స్, వాళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుంది, అందుకనే ఇంకొక అతను నుంచి పొడిచేసి వెళ్ళిపోయాడని పెద్ద ఎత్తున గాసిప్స్ నడిచాయి. ముంబై మీడియా కూడా ఈ గాసిప్స్ అనేది హైలైట్ చేసింది. సో ఇది ఇక్కడ వచ్చేసరికి మనం చూసుకోవచ్చు, ఓవరాల్గా అయితే నిందితుడు అయితే పట్టుబడ్డాడు. నిందితుడి పేరు వచ్చేసరికి ఇతను యాక్చువల్గా బంగ్లాదేశ్ వ్యక్తి, అతని పేరు మహమ్మద్ షరీఫ్. మరలా ఆయన ఎవరైతే ఇప్పుడు ఈ మహమ్మద్ షరీఫ్ అని అతను ఉన్నాడో, అతను భారతదేశానికి వచ్చిన తర్వాత విజయదాస్గా పేరు మార్చుకున్నారు. విజయదాస్గా పేరు మార్చుకుని ఒక రెస్టారెంట్లో ఒక వెయిటర్గా పనిచేస్తున్నట్టుగైతే పోలీసులు నిర్ధారించడం జరిగింది. 4 నెలల నుంచి సైఫ్ అలీ ఖాన్ ఇంటి చుట్టూ ఏదైతే ఫార్చ్యూన్ 500 గేటెడ్ కమ్యూనిటీ ఉందో ఆ కమ్యూనిటీ చుట్టూ తిరుగుతూనే అతని ఇంటిపైన రెక్కి వేయడం జరిగింది. ఎట్టకేలకైతే అతను పొడి చేసి అతని ఇంట్లో డబ్బులు అయితే ఏం తీసుకెళ్లేదంట, బంగారం కూడా ఏం తీసుకెళ్లేదని మొన్న కరీనా కపూర్ గారు చెప్పడం జరిగింది. సో ఇంకోటి మనం చూసుకోవచ్చు, అదే టైంలో డ్రైవర్ కనపడట్లేదు. డ్రైవర్ కనపడలేని మూలంగా వాళ్ళ చిన్న కొడుకు ఆటోలో హాస్పిటల్కి తీసుకెళ్లాడని పెద్ద ఎత్తున ఆరోపణలు కాదు, అదేవిధంగా పెద్ద ఎత్తున నిజాలు కూడా వచ్చాయి. బట్ అదే టైంలో డ్రైవర్ ఎందుకు లేరు అనే ఒక ఆలోచన కూడా అందరికి వచ్చింది మన దాకా కూడా. బట్ ఆ టైంలో డ్రైవర్ అంటే బయటికి వెళ్ళాడంట. ఆ టైంలో డ్రైవర్ బయటికి వెళ్ళాడంట. మళ్ళీ డ్రైవర్ బయటికి వెళ్ళడానికి చాలా మందికి చాలా అనుమానాలు వస్తాయి. ఈ డ్రైవరు ఈ మహమ్మద్ షరీఫ్ ఇద్దరు కలిసి ప్లాన్ చేసి చంపేద్దామని, దొంగతనం చేద్దామని ప్లాన్ చేసి వచ్చారేమో అని చాలా మంది డౌట్లు వస్తాయి. కానీ ఎవరైతే డ్రైవర్ ఉన్నారో, డ్రైవర్ కొంచెం పనుండి బయటికి వెళ్ళాడంట. అదేవిధంగా అదే టైంలో ఈ గేటెడ్ కమ్యూనిటీలో 4 నెలల నుంచి ఈ మహమ్మద్ షరీఫ్ అలియాస్ విజయదాస్ వచ్చరికి 4 నెలల నుంచి సైఫ్ అలీ ఖాన్ ఇంటి చుట్టూ రెక్కి కాయడం వల్ల ఎటు నుంచి పైకి వెళ్తే ఎట్లా మనం లోపలికి వెళ్ళగలం, ఎటు నుంచి బయటికి రాగలం అనే ఒక ఆలోచనతో వెనకమాల ఫైర్ ఎగ్జిట్ పైప్స్ ఉంటాయి కదా. సో ఆ ఫైర్ ఎగ్జిట్ పైప్స్ నుంచి ఆ కమ్యూనిటీకి వెళ్ళి 11th ఫ్లోర్కి వెళ్ళి సైలెంట్గా సీసీ కెమెరాల చుట్టూ చూసుకున్నాడు. మొత్తం లోపలికి వెళ్ళి మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ ఎక్కడ సీసీ కెమెరా ఉంటే అక్కడ సీసీ కెమెరా చెక్ చేసుకుంటూ వెళ్ళాడు. బట్ ఎట్టకేలకైతే మాత్రం ఈ మహమ్మద్ షరీఫ్ అలియాస్ విజయదాస్ ఒక సీసీ కెమెరా దగ్గర చిక్కడం జరిగింది. సో ఇట్లా మనం ఒక టవల్ చుట్టుకొని అతను పారిపోతుండగా ఒక బయట మొత్తం మనం బయటికి రావడం జరిగింది. సో ఆ బయటలో ఉన్న వ్యక్తి ఇతనే మహమ్మద్ షరీఫ్ విజయదాస్ అలియాస్. సో ఇతను బంగ్లాదేశ్ వెళ్తుండగా ఇతనైతే పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతానికి అయితే మాత్రం ఇతను ముంబై తీసుకొచ్చే ప్రయత్నంలో ముంబై పోలీసులు ఉన్నారు. ముంబై పోలీసులు కూడా చెప్పడం జరిగింది, ఇతనే కన్ఫర్మ్ చేసింది. అయితే ముంబై పోలీసులు కూడా ఇతనే కన్ఫర్మ్ చేశారు, అతన్ని పొడిచింది ఇతనే, సైఫ్ అలీ ఖాన్ పొడిచింది ఇతనే. 2 సెంటీమీటర్ల కత్తి కూడా సైఫ్ అలీ ఖాన్ వెన్నుముకలో ఉంది. సో ఆ కత్తి సంబంధించిన ఏదైతే ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయో ఆ ఫింగర్ ప్రింట్స్ కూడా మొత్తం మహమ్మద్ షరీఫ్ అన్నట్టుగా పోలీసులు నిర్ధారించడం జరిగింది. కానీ చాలా మంది జర్నలిస్ట్ కావచ్చు, చాలా మంది ముంబై పౌరుడు కావచ్చు, వాళ్ళందరూ ఏంటంటే ఎవరో కొత్త వ్యక్తిని తెచ్చి ఈ కేసును ముగించాలి అన్నట్టుగైతే పోలీసులు వేరే కోణంలో ఈ కేసుని పక్కదోవ పట్టించే విధంగా అయితే చేస్తున్నారు అన్నట్టుగా ముంబై పౌరులు అయితే అనుకుంటున్నారు. ఇది ఒక సెలబ్రిటీ కేసు కాబట్టి దీన్ని ఎక్కువ రోజు ప్రొలాంగ్ చేయకూడదు, వెంటనే ఈ కేసు మూసేయాలని పైనుంచి సెలబ్రిటీల నుంచి కావచ్చు, లేకపోతే అధికారుల నుంచి కావచ్చు, పార్టీ రాజకీయ నాయకుల దగ్గర నుంచి కావచ్చు పెద్ద ఎత్తున ఒత్తిడి రావడంతో ఈ కేసును క్లోజ్ చేశారు అన్నట్టుగా ముంబై ప్రజలైతే అనుకుంటున్నారు. సో మీరు చెప్పండి, మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ముంబైలో ఆ స్టార్ హీరో లైక్ సైఫ్ అలీ ఖాన్ కావచ్చు, షారుఖ్ ఖాన్ కావచ్చు, సల్మాన్ ఖాన్ కావచ్చు, వీళ్ళందరూ వచ్చేకి స్టార్ హీరోస్. సైఫ్ అలీ ఖాన్కి కొన్ని వేల కోట్ల రూపాయలకి ఆయన సామ్రాజ్యానికి వారసుడు ఆయన. సో అలాంటి వారసుడికి ఇలాంటి ఒక వ్యక్తి వచ్చి పొడుస్తున్నారంటే అక్కడ గవర్నమెంట్ ఎంత నిర్లక్ష్యం చెప్పుకోవచ్చు, అక్కడ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది. యాక్చువల్గా ఆ గైడెడ్ ఫార్చ్యూనెడ్ కమ్యూనిటీ చుట్టూ అందరూ వివిఐపీలు ఉండే ఏరియా అది. అలాంటి ఏరియాలో హై సెక్యూరిటీ ఉండాలి. అలాంటిది ఒక్క పోలీస్ ఆఫీసర్ లేరు, ఒక్క సెక్యూరిటీ సిబ్బంది ఎవ్వరు లేరు. ఓన్లీ వాళ్ళ పర్సనల్ సెక్యూరిటీ కావచ్చు, లేకపోతే ఆ బిల్డింగ్ సంబంధించిన ఎవరైతే సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారో వాళ్ళే ఉన్నారు. సో డెఫినెట్గా అలాంటి ఏరియా చుట్టూ పహారా గాయడానికి కొంతమంది
పెట్రోలింగ్ చేయడానికి పోలీసులు ఏర్పాటు చేయాలి గవర్నమెంట్ కూడా. ఎందుకంటే సెలబ్రిటీలకి ఈ విధమైన దుశ్చర్యలకు పాల్పడినప్పుడు సాధారణ ప్రజలకి చాలా భయభాందోళనకు గురవుతూ ఉంటారు. సో ఎట్టకేలకైతే మాత్రం సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేసిన వ్యక్తిని అయితే పట్టుకోవడం జరిగింది. అతని నుంచి కూడా చాలా నిజాలు రాబడుతున్నారు పోలీసులు. అతని నుంచి 2-3 నిజాలు వచ్చాయంట. కేవలం సైఫ్ అలీ ఖాన్ ఇంటికి రావడానికి డబ్బు కోసం, దొంగతనం చేయడం కోసమే నేను వాళ్ళ ఇంటిలోకి రావడం జరిగిందని ఇతనైతే పరామర్శించినప్పుడు అతను చెప్పడం జరిగింది. అదేవిధంగా అతని ఇంట్లో ఎవరైతే ఉందో ఆ కేర్ టేకర్ గురించి అసలు ఇతనికి ఏం తెలియదంట. వచ్చాడు దొంగతనం చేసుకుని వెళ్ళిపోదాం అన్నట్టుగానే వచ్చాడంట. కానీ ఇతని వెనకమాల ఎవరో బ్యాక్గ్రౌండ్గా మాఫియా ఉంది. ఇతని వెనకమాల దావూద్ ఇబ్రహీం సంథింగ్ ఎవరో మాఫియా డాన్స్ ఉన్నారు. సో వాళ్ళందరూ నడిపిస్తున్నారు ఇతన్ని అన్నట్టుగా అయితే కొంతమంది వేరే చర్చలు కూడా దావతిస్తున్నారు కొన్ని మీడియా ఛానల్స్. ఇతని వెనకమాల ఒక రాజకీయ నాయకులు అండదండలు ఉన్నాయని, మాఫియా అండదండలు ఉన్నాయని, ఇతను అడ్డం పెట్టుకొని సైఫ్ అలీ ఖాన్ చంపేద్దామని ఒక ఆలోచనతో అయితే ఇతన్ని పంపించారన్నట్టుగా అయితే బయట పెద్ద పెద్ద గాసిప్స్ మళ్ళీ నడుస్తూనే ఉన్నాయి. ఇతను పంపించింది మాఫియా వాళ్ళే, మాఫియా వాళ్ళు కావాలని సైఫ్ అలీ ఖాన్ చంపేయమని ఇతను పంపించారన్నట్టుగా అయితే గాసిప్స్ నడుస్తూనే ఉన్నాయి. ఏమో అట్లా కూడా జరిగి ఉండొచ్చు. ఎందుకంటే ఇతను బంగ్లాదేశ్ వ్యక్తి, అంటే వేరే దేశానికి సంబంధించిన వ్యక్తి మన దేశంలోకి అక్రమంగా చొరబడి ఇతని దగ్గర ఎటువంటి పాస్పోర్ట్ కానీ లేకపోతే ఇక్కడ లోకల్ ప్రూఫ్ ఎటువంటి ఐడెంటిటీ కార్డు లేదంట. అలాంటప్పుడు భారతదేశంలోకి ఎలా వచ్చాడు అనేది పెద్ద ఎత్తున ఆలోచనలు వస్తున్నాయి. భారతదేశంలోకి రావాలంటే మినిమం పాస్పోర్ట్ కానీ లేకపోతే వీసా కానీ సంబంధించిన ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఇమిగ్రేషన్లో అన్ని చెక్ చేస్తూ ఉంటారు. సో ఆ చెక్ చేసే సమయంలో ఇతని దగ్గర ఒక ఐడెంటిటీ ప్రూఫ్ కూడా ఏది లేదంట. సో అలాంటప్పుడు పోలీసులకు అనుమానాలు వస్తాయి, ప్రజలకు అనుమానాలు వస్తాయి, మిగతా వాళ్ళకు కూడా చాలా అనుమానాలు వస్తూ ఉంటాయి. సో ఈ అనుమానాలకు మొత్తం ఏదైతే మాఫియా తావుతీస్తుంది అన్నట్టుగైతే మనకు కనబడుతుంది. సో మాఫియా వెనకమాల నుండి ఇతను మధ్యలో పెట్టి సైఫ్ అలీ ఖాన్ మీద చంపాలని ఒక దృక్కోణంలో అయితే మాత్రం సాధారణ ప్రజలు అయితే ఆలోచించే క్రమంలో మనకు కనబడుతోంది. సో ఎనీవైతే మాత్రం ఈ కేసు అయితే మాత్రం ఇంతటితో ముగిసినట్టు మనకు కనబడతా ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున గాసిప్స్ వచ్చాయి, పెద్ద ఎత్తున ఏదో రన్ అవుతుంది ముంబై లాంటిగా పెద్ద ఎత్తున మనకు కనబడుతూనే ఉన్నాయి. గత 3 రోజుల నుంచి వింటూనే ఉన్నాము. బట్ ఈ రోజు అయితే మాత్రం ఈ కేసుకి అయితే ఒక తెరపడినట్టుగా మనకు కనబడుతుంది. ఈ మహమ్మద్ షరీఫ్ అనే అతన్ని పోలీసులు అదుపులో తీసుకుని ఇంకా విచారణ చేస్తున్నట్టుగా మనకైతే పోలీసులు అయితే చెప్పడం జరిగింది.